వ్యాపార వాణిజ్య రంగాల్లో విశాఖ జిల్లా ముఖ్యంగా గాజువాక ప్రాంతం పోటీ పడుతుంది అని గాజువాక భీమిలి నియోజకవర్గాల శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు అన్నారు. పోటీ ప్రపంచంలో సరికొత్త వ్యాపార సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేలా ఉండాలన్నారు. గాజువాక సెలెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలో సెలెస్ట్ మాల్ అధికారిక కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఒకే చోట అన్ని రకాల వ్యాపార దిగ్గజ సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ సంస్థలను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలను చేరువ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఒకప్పుడు బ్రాండెడ్ వస్తువుల కోసం నగరంలోకి వెళ్లాల్సి వచ్చేది. అటువంటిది నేడు ప్రజలకు అందుబాటులోకి సేవలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మా ఊరి వెంకటరమణ, గాజువాక సిఐ పార్థసారథి, సెలెక్ట్ మాల్ అధినేతలు పాల్గొన్నారు. అలాగే ఈ ఇన్వెస్టర్ మరో డైరెక్టర్ మరో ఇన్వెస్టర్కి వైజాగ్ అనేది ఈరోజు అది ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్. ఆంధ్రప్రదేశ్లోని కాకుండా దేశంలో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి నగరాలలో వైజాగ్ అనేది ఒక పేరున్న నగరం. అటువంటి వైజాగ్ నగరానికి ఈరోజు ప్యారలల్ సిటీ ఎంతైతే డిపెండెంట్గా ఉందో దానికి ప్యారలల్గా రాజులు కూడా అభివృద్ధి చెందుతాము. ప్రత్యేకించి విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ దాంతో పాటు యాక్సిడెంట్ ఇండస్ట్రీస్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కానీ కొన్నిటికి సిటీ కంటే కూడా రాజువాక అనేది ఒక హక్కుగా తయారైంది. అంటే ఇప్పుడు నేను షాప్లోకి వచ్చి మొత్తం మాల్లోకి వచ్చి మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నాను, దాదాపు 600 పైగా అపార్ట్మెంట్స్. దాంతోపాటు ఇప్పుడే మనం చూసినట్టుగా ఎమ్మెల్యేగా చెప్పినట్టుగా మ్యాక్డొనాల్డ్స్, ఇటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అలాగే లోకల్గా ఉండే స్టేట్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా పెట్టి అటు మిడిల్ క్లాస్ కానీ అపార్ట్మెంట్ క్లాస్ అందరూ కూడా అందుబాటులో ఉండేట్టుగా ఈ మాల్ని డిజైన్ చేయడం జరిగింది. మామూలుగా ఒక ప్రాజెక్టు హౌసింగ్ ప్రాజెక్ట్ దగ్గర వచ్చినప్పుడు దాంట్లో సవాలక్ష మనం ఇష్యూస్ చూస్తూ ఉంటాం. ఇది ఫస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డీఐ ఇన్వెస్ట్మెంట్ తోటి ఆంధ్రప్రదేశ్లో దీనికి సెలెస్టాకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ప్రాజెక్టు వచ్చినప్పుడు మనీష్ అందరితో చెప్పడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఆయన కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ఎంకరేజ్ చేయండి, దానికి ఎలాంటి సపోర్ట్ కావాలో అన్నీ కూడా చేయమని చెప్పాడు. మరి ఈరోజు మన కళను చంపిస్తా ఉంది ఈ మా ఎదురుగా సీఎంఆర్ రావు గారికి విమానం. వీటన్నిటితో పాటు గాజువాకలో ఇప్పుడే చెప్తా ఉన్నాను, ఓల్డ్ గాజుల గురించి కొత్త గాజుల దాన్ని మొత్తం తీసుకుంటే ఇంత కంజెస్టెడ్, ఇంత బిజీగా ఉండే ఏరియా సిటీలో పడింది. అంత పొటెన్షియాలిటీ ఈ గాజువాకలో ఉంది. మరి లోపల మొత్తం అన్ని షాప్స్ కూడా చూసాం. యూనిక్ మాల్స్ కొన్ని మాల్లో స్పెసిఫిక్గా ఇమేజ్ ఇచ్చే విధంగా వైజాగ్ సిటీలో కూడా లేని కొన్ని ఇక్కడే ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. రిలయన్స్ అయితే ఏపీలోనే ఫస్ట్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ గాజువాకలో ఈ సెలెస్టా మాల్లో స్టార్ట్ చేశారు. ఇలా అనేక స్పెషాలిటీస్ ఈ మాల్కు ఉన్నాయి. తప్పకుండా ఇది భవిష్యత్తులో గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ, వైజాగ్ అనేది మొన్నే మనం చూసాం, పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడితే 2 రోజుల్లో దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్, దాదాపు 50 lakh ఎంప్లాయీస్ పొటెన్షియాలిటీ. మనకి మొన్నే గూగుల్ ఎంప్లాయీ చేసుకున్నాం, రేపు మార్చిలో ఇనాగ్రేట్ చేస్తాం ఫౌండేషన్. అలాగే నిన్నే కాంగ్రెస్ దాదాపు 25,000 మంది వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు చేస్తా ఉన్నారు. అలాగే టీసీఎస్, రిలయన్స్, మెటా, సిటీ, బ్రూక్ఫీల్డ్, యాక్సెంచర్, ఇట్లా ఎనీ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ టాప్ ఐటీ కంపెనీస్ కానీ, సత్వ ఏదైతే సలాంపూర్, నారాయణ సిటీ, హైదరాబాద్ మొత్తం ఫైనాన్షియల్ సిటీ ఒక ఈ మాల్ తర్వాత రాజమండ్రి మార్కెట్లో బాగా ఇక్కడ మంచి మాల్ నిర్మాణం చేయాలని ఇండియన్ కంపెనీ సీఎంఆర్ రావు గారు కూడా అయితే ఇక్కడ ఆనందం. ఎందుకంటే వీళ్ళందరి కోసం చెప్పాలంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. కంపెనీస్ చాలా ఉన్నాయి,
నాకు దగ్గరగా షాపింగ్ మాల్స్ ఉండాలి, థియేటర్స్ ఉండాలి. అలాగే మనకి సిటీ ఎలా పర్లేదు, మధ్య ఒక సిటీలో తయారైన కనుక ఆ సిటీలో తయారవడానికి అయింది అనడానికి మాల్స్ ఉండాలి. అంటే ఈరోజు ఈ మాల్స్ లో స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు ఈ సైన్స్లో చూసుకుంటే ఇలా బీచ్ మ్యారేజ్ అనేది కానీ లేకపోతే ఎంఎస్ఆర్ ఫ్యాషన్ కానీ మెక్డొనాల్డ్స్ కావచ్చు, అలాగే ఐస్ వరల్డ్ అని చెప్పేసి ఈ ఏపీలో ఫస్ట్ బ్రాండ్ ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్ లో ఇక్కడ ప్రజలకు అనుకూలంగా తగ్గట్టుగా వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ తగ్గట్టుగా, ఎందుకంటే ఎక్కువ ఇక్కడ వర్కింగ్ క్లాస్ కనుక వాళ్ళ ఎర్నింగ్స్ సుమారు 15,000 నుంచి 40,000 ఉంటుంది. సో వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా సంస్థలు డెవలప్ జరిగేటట్టుగా ఇక్కడ ఈ మాల్ నిర్మాణం చేయడం, అందులో ఆ షాపింగ్ అన్ని కూడా ఇక్కడ స్థాపించడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా మనకి సిటీకి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే కొనుక్కోవచ్చు. ఇది చెప్పాలంటే ఈ సంస్థ చెప్పాలంటే 2015లోనే మరి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎవరు కూడా డైరెక్ట్ గా విదేశీ పెట్టుబడి మీద సుమారు 350 కోట్ల నుంచి 500 కోట్లు ఇక్కడ ఆహ్వానించి మాల్ నిర్మాణం చేయించడం, అలాగే వెనకాలన్నటువంటి షాపింగ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మాణం చేయడం కూడా, అపార్ట్మెంట్ నిర్మాణం చేయడం కూడా చాలా సంతోషం. మనం చెప్పాలంటే సుమారు 10 సంవత్సరాల తర్వాత ఒక కార్యరూపం, దాని కార్యరూపం అంటే సంపూర్ణంగా పూర్తి అవ్వడం చూసాం. చాలా సంతోషం. అందుకే మనం కూడా చిన్న పొరపాటు ఉన్నా సరే దాన్ని మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు, ముందుకు వెళ్ళాలి. మరి ఎన్నో షాపింగ్ మాల్స్ రావాలి, మన ప్రాంతంలో ఉపాధి వస్తే అవకాశం పెద్దగా కలవాలి. అలాగే మనకి దూర ప్రాంతం వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని ఏదైనా ఇక్కడే చూసుకునేట్టుగా ఈ ప్రాంతం తయారు చేయడానికి మనందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకా మరి అలాగే ఏపీలోనే ఫస్ట్ అర్బన్ ఫ్యాషన్ పెట్టారు. అలాగే రిలయన్స్ షాపింగ్ అప్రోచ్ లోని ఆ బ్రాండ్ కూడా తీసుకొచ్చారు. చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం. మేము మరి మనిషి గారికి కూడా